హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూలై 4వ తేదీ వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి కుట్ర అనేది జరుగుతుంది. మీ వినాశనానికి ఎవరో కొబ్బరికాయ కొట్టబోతున్నారు. మీరు విన్నది నిజమేనండి. మీ మీద ఉన్నటువంటి పగతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడది మరియు ఒక మగవాడు కలిసి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నాడు. అయితే మీకు గండం కూడా పొంచి ఉంది. అయితే ఇప్పుడు కనుక మీరు అప్రమత్తంగా లేకపోతే మీ జీవితంలో మీరు ఊహించని అనర్థాలు జరగవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై సంతోషి మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి. తద్వారా ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి రీచ్ అవుతుంది. అలాగే మాకు కూడా కొంచెం మోటివేషనల్గా సపోర్ట్గా ఉంటుంది. ఈ రాశి వారి గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే కూడా శత్రువులుగా మారారు. వారు మీ వెనుకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. మీ ఫోటోలు పట్టుకొని శ్మశానంలో పూజలు చేయించడం, మీ గుమ్మం బయట క్షుద్ర పూజలు చేయటం వంటివి వాళ్ళు చేస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్లుగా నటిస్తూ ఉంటారు. అంటే మీరు మాకు బాగా కావలసిన వారు, మీ క్షేమం కంటే మాకు ఏది ఎక్కువ కాదని మీకు తీయటి మాటలు చెప్తూ ఉంటారు. మీరు కూడా వారిని గుడ్డుగా నమ్మి మీకు ఏ సమస్యలు వచ్చినా మీకు ఎవరూ లేనట్లు కూడా వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ రాశికి చెందిన వారు అక్కడే ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. వారు మీకు ఇచ్చే ప్రతి సలహా కూడా మిమ్మల్ని వెనక్కి లాగేయడానికే చేస్తున్నారు. ఈ నిజం చేదుగా ఉంటుంది, కానీ మీరు తెలుసుకోవాలి. ఆ వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంతకాలం మీ జీవితం నరకం కంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. మీ పాలిట రాహుకేతువుల కంటే అవి ప్రమాదకరం. శని కంటే ఘోరంగా మీ జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు. కానీ ఇవాళ ఈ వీడియో ద్వారా ఆ ఇద్దరు పేర్లు బయటపడబోతున్నాయి. మీరు చేయవలసిందంతా వారితో బంధాన్ని తెంపుకొని మీరు దూరంగా ఉండటమే. ఈరోజు ఈ వీడియోలో అసలు చెప్పబోయేటటువంటి ఒక పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆ శత్రువులు మీ జీవితంలో అసలు మిమ్మల్ని తాకలేరు. మీరు మీ జీవితంలో ఏ వస్తువు కోసమైతే మీరు ఎక్కువగా ఇబ్బంది పడతారో, దేనికోసమైతే కన్నీళ్ళు పెట్టుకున్నారో మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏదైనా సరే మీ మీద ఉన్నటువంటి ఆ తాంత్రిక బంధాలన్నీ కూడా దిగిపోయి మీ అదృష్టం అనేది మళ్ళీ ప్రకాశించబోతుంది. ఈ యొక్క దరిద్రం అంతా కూడా వదిలిపోయి మీకు మరలా సంతోషం అనేది వెల్లివిరుస్తుందని, ఈ విషయాలన్నీ కూడా మీరు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆ శత్రువుల కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే వారు లోపలే కుమిలిపోతూ ఉంటారు. మీ మీద ఉన్నటువంటి అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడులు చేయటం వంటివి చేస్తున్నారు. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. మీ యొక్క కుటుంబం క్షేమం కోసమైనా సరే మీరు వారికి చాలా దూరంగా ఉండాలి. మేము మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయటమే మా ఉద్దేశం. ఈ యొక్క కొత్త ఏడాది 2026 ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ శత్రువులే మిమ్మల్ని బాగా కష్టపెడుతున్నారు. వ్యాపారంలో నష్టం జరగటం, మీకు ఇంట్లో గొడవలు జరగటం, ఇలాంటి వాటికన్నింటికీ కూడా కారణం
మీ శత్రువులే అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతారో అని, ఎక్కడ మీరు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళిపోతారో అని వారు మీ మీద నిమ్మకాయలతో తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. మీ యొక్క అదృష్టాన్ని కట్టిపడేస్తున్నారు. శత్రువుల పేర్లు మీరు ఇవాళ తెలుసుకోకపోతే మీరు చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు ఇదే అవుతుంది. దేవుడు మీకు చూపించబోయేటటువంటి అవకాశాన్ని మీరు అసలు వదులుకోకండి. ఈ రాశివారు తెలుసుకోలేనటువంటి వ్యక్తులు వారు మీ పైన తంత్ర పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఇలా చేస్తూ మీ అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన కాలాన్ని ఎలాగైనా సరే నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే రాబోయే రోజుల్లో మీరు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతే అది మీ జీవితంలో మీరు చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు ఇదే అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం అనేది చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు కంటపడినట్లయితే ఆ దేవుడే మీకు దారి చూపించబోతున్నాడు. ఏళ్లనాటి శత్రువు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీకు ఈరోజే తెలిసిపోతుంది. వారు మీ ఇంటి కుల దైవాన్ని కూడా తమ తంత్ర మంత్రాలతో బంధించారు. అందువలనే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే మీకు ఫలితం అనేది దక్కడం లేదు. వీడియో చూసి మేము చెప్పేటటువంటి పరిహారం కనుక మీరు చేసినట్లయితే మీరు ఇంకా భయపడాల్సిన అవసరమే ఉండదు. అయితే ఈ సంవత్సరం మీకు ఎంతో అద్భుతమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. రాహు, కేతువు, శని అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ శత్రువు వలన మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ జూలై చివరి భాగంలో మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీ స్నేహితులను, మీ బంధువులను గుడ్డుగా నమ్మి మీ గుట్టంతా కూడా వారి ముందు బయటపెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు వారు పైకి సానుభూతి చూపిస్తూ వాళ్ళు లోపల పండుగ చేసుకుంటున్నారు. కష్టాలు రావడానికి అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో నాశనం చేస్తున్నారు. ఎదగాలని చూస్తున్నటువంటి ప్రతిసారి కూడా ముళ్ళుపరుస్తున్నటువంటి ఆత్మీయులే ఇప్పుడు పాములుగా మారి మీకు వెన్నుపోటు పడవాలని చూస్తున్నారు. అందువలన ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు కనిపెట్టాల్సిన సమయం అనేది వచ్చేసింది. అయితే ఈ రాశివారు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ళు వెనుక అసలు కారణం ఆ శత్రువులే. ఇంటి లక్ష్మీదేవిని, మీ యొక్క కులదైవాన్ని కూడా తంత్ర మంత్రాలతో బంధించారు. ఏదైనా పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా, మీరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా వారు ఆ పనికి అడ్డుపడి మిమ్మల్ని దప్పుదోవ పట్టిస్తున్నారు. ఎదురుగానేమో ఎంతో ప్రేమగా నటిస్తూ వెనక నుంచి మాత్రం వెన్నుపోటు పొడుస్తున్నారు. మీరు తీసుకోవలసినటువంటి సలహాలు కూడా మీరు వారి దగ్గరే వెళ్ళేటటువంటి మాయ అనేది చేస్తున్నారు. కానీ ఆ ఇద్దరు మీకు ఎన్ని కుట్రలు చేసినా, మిమ్మల్ని ఎంత బాధలు పెట్టాలని చూసినా సరే ఇకపై మీకు మీ పైన వారి ఆటలు సాగవు. రాబోయేటటువంటి రోజుల్లో మీ జాతక చక్రం కూడా సిద్ధమైపోయింది. మీ జీవితాన్ని విషాదంగా మార్చాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క జాతకం అనేది ఇప్పుడు బయటపడింది. రేయింబవళ్ళు చెమటోడుస్తున్నారు. మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. కానీ ఎందుకు మీకు మీ శ్రమకు తగినటువంటి ఫలితం అనేది దక్కడం లేదు? ఎందుకు మీ ప్రతి పని విఫలమై మీకు పరాజయాలే మిగులుతున్నాయి? ఈ లోకంలో అందరికీ పనులు అనేవి సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని ఇబ్బందులు? మీ పైన ఎందుకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు మీరు మోసపోతున్నారు? ఈ రాశివారి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మీకు నిరాశ ఎదురవుతుంది. వీటన్నింటికీ కారణం ఎవరంటే మీ పక్కనే ఉంటూ మీ పైన నిఘా ఉంచి మీ శత్రువులే. మీ జీవితంలో మీకు చిన్న చిన్న సంతోషాలు వచ్చినా సరే ఆ వ్యక్తుల యొక్క కన్ను అనేది మీ పైన పడుతుంది. నరదృష్టి ప్రభావంతో మీకు ఉన్నటువంటి సంతోషం అనేది క్షణంలో మాయమైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది. కానీ ఆ శత్రువులు గోస వలన లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే
మీ నాశనాన్ని కోరుకునేటటువంటి ఆ నీచమైన వ్యక్తులు ఎవరో ఇప్పుడు మీకు ఈ వీడియోలో స్పష్టంగా తెలిసిపోతుంది. శత్రువుల యొక్క నరదృష్టి వలన మీకు లోపలికి రాకుండానే లక్ష్మీదేవి వెనుతిరిగి వెళ్ళిపోతుంది. అందువలన మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలబడడం లేదు. అలా ఆ శత్రువులు ఎవరు అనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదండి, శంఖలో పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా మీ పరిస్థితి కూడా అలానే ఉంది. మీరు ఎక్కడెక్కడో మీ శత్రువులు ఉంటారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఇంట్లోనే మీకు శత్రువులు ఉన్నారని మీకు తెలియడం లేదు. అసలు ఆ వ్యక్తి ఎవరు, స్త్రీనా పురుషునా అని మీరు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్తాను వినండి. ఆ వ్యక్తి మీతో మీ మోసానికి చాలా పాల్పడ్డారు. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరొకలా ఉంటున్నారు. ఏనుగు దంతాలు చూడడానికి తినడానికి ఒకటే అన్నట్లు ఈ మనిషి కూడా మీ ముందు ప్రాణాలు ఇచ్చేలాగా నటిస్తూ, కానీ నిజంగా మీకు ఒక అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడుచుకొని పారిపోతాడు. మీరు ఒంటరిగా కష్టపడుతున్నప్పుడు మాత్రం చూసి ఆనందిస్తారు. కుటుంబ సభ్యులు మీరందరూ కలిసి మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నా లేదా మీరు ఎంతో ఆనందంగా ఉన్నా ఆ మనిషికి మీరు మిమ్మల్ని చూసి చాలా లోపల రక్తం అనేది మరిగిపోతూ ఉంటుంది. అంత కుళ్ళుతో కూడుకున్నటువంటి వ్యక్తులై ఉంటారు. ఎందుకు ఎంత ఏమీ చేయలేకపోయినా సరే ఎంత సంతోషంగా ఉంటారని వారు లోపల అసూయతో కుళ్ళుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని కష్టాలు పడి ఇంతవరకు వచ్చారో అవి చూడరు. మీ విజయాన్ని మాత్రమే చూసి వారు కుళ్ళుకుంటారు. మీరు ఎంత కష్టపడ్డారో అది మీకు మాత్రమే తెలుసు. అలాంటి వారు మీ కష్టాన్ని పట్టించుకోరు. అలాంటి అసూయతో వీరు తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు, కానీ ఇకపై రాబోయే రోజుల్లో అలాంటి ప్రయోగాలు ఏవి కూడా పనిచేయవు. వచ్చినటువంటి కాలంలో వారు మీ అదృష్టాన్ని కట్టిపడేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక అహంకారంతో ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలకు మీరే బాధితులు అవుతారు. ఇప్పుడు కూడా ఈ మంచి విషయాలు మీ మంచి కోర చెప్తున్నాను. అందువల్ల ఒక 10 నిమిషాలు పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో కేటాయించి చివరి వరకు చూడండి. ఇకపోతే ఆ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరని మేము ఖచ్చితంగా చెప్తాము. అంటే జరగబోయేటటువంటి పరిణామాల గురించి మేము ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం కింద కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై సంతోష్ శ్రీమాత్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో కామెంట్ చేయండి. సాధారణంగా మనుషుల వద్ద సందేశాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు కదా. ఒకప్పుడు ప్రాణమిత్రులుగా ఉన్నటువంటి వారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. అంటే అది కేవలం ధన స్వభావం మాత్రమే. మీరు ఏదైనా మీ ఆనందానికి సంబంధించినటువంటి మాటలు ఏవైనా చెప్పినట్లయితే వారి మనసులో చాలా రగిలిపోతూ ఉంటారు. మీ ఆనందాన్ని చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మీరు అసలు గుర్తించలేకపోతున్నారు. ఈ రాశివారు మీరు చేసేటటువంటి అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మనసులో ఉన్నటువంటి గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు అందరూ మన వాళ్ళే కదా అని చెప్పేసేయడం. మీకు జరిగేటటువంటి కొన్ని సంతోషాలు మీరు మీ గొప్పలు అనేవి చెప్పుకుంటూ ఉంటారు. మీరు మీతో కొంచెం మంచిగా మాట్లాడితే ఎవరైనా అందరూ మనవారే అని, అందరినీ మంచివారే అని అనుకుంటూ ఉంటారు. కానీ మీతో ఎదుటివారు ఎవరు మాట్లాడుతున్నారో వారి యొక్క మనసులో ఎంత విషం దాగి ఉందో, కోపం దాగి ఉందో అనే విషయాలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు, మీ సంతోషాలు చెప్పగానే వారు కుళ్ళుకుంటున్నారు. మీ కష్టానికి, వ్యాపారాల్లో కష్టానికి తగినటువంటి ఫలితాలు అనేవి ఎప్పుడూ రాలేదు. భాగస్వామి వ్యాపారం అంటే 50-50 అని అంటారు కదా. అలా కాకుండా ఒక 70% మీరు కష్టపడుతుంటే 30% వాళ్ళు కష్టపడుతుంటే, కానీ 50% లాభాలు అనేవి వాళ్ళే తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నరదృష్టి ప్రభావంతో మీరు అనుకునేటటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అంటే భారీ నష్టాలు రావటం,
దంపతుల మధ్య గొడవలు రావటం, మీరు ఏవైతే అనుకుంటున్నారో అన్నీ కూడా వాయిదా పడిపోవడం మీరు గుర్తుంచుకోండి. మీ మాట వినేటటువంటి వ్యక్తులు అందరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదు. వారు పైకి నవ్వుతూ మీతో మాట కలిపిన లోపల మాత్రం కుట్రలు పన్నుతూనే ఉంటారు. గడిచిన కాలంలో మీరు చేసేటటువంటి తప్పులు మళ్ళీ చేయకండి. ఇకనైనా మీకు ఉన్నటువంటి సంతోషాలని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. వీరు మాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఎందుకు ఇన్ని సుఖాలు వస్తున్నాయని వారు మీ మీద ఏడుస్తూ ఉన్నారు. విజయాల కోసం మీరు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, ఎంత ఏడుస్తూ మీరు బాధలు అనుభవించారో, కష్టపడ్డారో అది మీకు మాత్రమే తెలుసు, వారికి తెలియదు. చూశారు కదండి, మీ మంచి కోరే వాళ్ళు ఎవరో, మీ చెడు కోరే వాళ్ళు ఎవరో చూశారు కదా, తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరితో అయినా సరే జాగ్రత్తగా నడుచుకోవడం అనేది మంచిది. అన్ని విషయాలు చెప్పేసి అందరూ మన వాళ్ళే కదా అని అనుకోవడం మీరు చేసేటటువంటి ఒక పెద్ద పొరపాటు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే జై సంతోషి మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి.